కొన్ని రోజులుగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాల్లో దాంతోపాటు సోషల్ మీడియాలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీ టికెట్ కావాలని తన భార్య కోమటిరెడ్డికి లక్ష్మికి కావాలని పట్టుబడుతున్నట్టు రోజు పేపర్లో వస్తుంది. మీరు అందులో నిజం లేదు అని చెప్పేటందుకే ఈరోజు దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ వాస్తవం ఏందో భువనగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా చదవాలి. అందుకోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టి, సింపుల్ ప్రెస్ మీట్, ఎక్కువ లేదు దీని మీద మాట్లాడుతుంది కూడా ఎక్కువ లేదు సబ్జెక్టు. కానీ అది ఎందుకు రాస్తున్నారు అనే దాని మీద వివరణ ఇస్తేందుకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు కోమటిరెడ్డి లక్ష్మి తనకు ఎంపీ టికెట్ కావాలని అప్లై చేసుకోలేదు, అది మీ అందరికీ తెలుసు. అప్లై చేసుకోనప్పుడు టికెట్ నేను ప్రయత్నం చేస్తున్నా, ఆమె కోసం పట్టుబడుతున్నా అనే మీనింగ్ లేదు. ఎక్కడ కూడా నేను టికెట్ కావాలంటే అడిగినట్టు కూడా లేదు. కానీ ఇప్పుడు నేను పట్టుబడుతున్నట్టు మాత్రం కోమటిరెడ్డి లక్ష్మి గురించి అని వార్తలు రాస్తున్నారు టీవీ పేపర్లలో. ఇంకా నిజంగా చెప్పాలంటే మొన్న అసెంబ్లీ సెషన్ సమావేశాలు అప్పుడు చాలామంది విలేకరులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరులు అసెంబ్లీ లాబీలో బయట కలిసినప్పుడు భువనగిరి పార్లమెంట్ సీట్ గురించి చర్చ వచ్చినప్పుడు నన్ను అడిగినారు. నేను అడిగిన మా జిల్లాల చాలా వరకు కోమటిరెడ్డి సోదరులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, జానారెడ్డి కొడుకులు ఇద్దరు ఎంతోమందికి టికెట్స్ ఇచ్చిండ్రు కదా, భువనగిరి పార్లమెంట్ సీటు బీసీలకు ఇస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం కూడా వ్యక్తం చేసిన నిర్మోహమాటంగా. అది అఫీషియల్గా నేను ప్రెస్ మీట్లో రాలే, కానీ చిట్ చాట్లో చెప్పిన, ఇవ్వండి బీసీలకు ఏం కాదు, మీరు కుటుంబం కోసం అడుగుతుండ్రా, మీ భార్య కోసం అడుగుతున్నా అంటే లేదు అడగట్లేదు, నేను అప్లై కూడా చేసుకుంటలేను, అది బీసీలకు ఇస్తే గెలిపించుకుంటాం, బీజేపీ పార్టీ కూడా బీసీకి ఇచ్చింది కదా, మన పార్టీ కూడా ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం వ్యక్తం చేసిన. అంతే తప్పితే ఎక్కడ కూడా అఫీషియల్గా కోమటిరెడ్డి లక్ష్మికి టికెట్ కావాలని చెప్పి నేను అడగలేదు. మరి ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. అంటే రాజగోపాల్ రెడ్డిని ఏ విధంగా అంటే డౌన్ చేయాలనుకుంటారు రాజకీయంగా. ఒక విధంగా చెప్పాలంటే కొందరు కావాలని కొందరు చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ ప్రచారం, దుష్ప్రచారం. నేను ఇప్పటికి కూడా అధిష్టానానికి నా ఒక శాసనసభ్యునిగా, భువనగిరి పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యునిగా దీపాదాస్ మున్షి గారు కానీ ఇంకెవరైనా నన్ను అభిప్రాయం అడిగినప్పుడు, అధిష్టానం మీరు సర్వేలు చేసుకొని భువనగిరి పార్లమెంట్లో మొత్తం విస్తృతంగా సర్వే నిర్వహించండి, ప్రజల మనసులలో ఏముంది, ఎవరికి ఇస్తే గెలిచే అభ్యర్థి ఎవరు అనేది మీరు డిసైడ్ చేయండి, మీరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. పలానా వ్యక్తికి ఏమని చెప్పలేదు, కోమటిరెడ్డి లక్ష్మికి కావాలని అడగలేదు, మీరు సర్వే చేసుకోండి అని చెప్పడం జరిగింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే, గతంలో నేను పార్లమెంట్ సభ్యునిగా చేసిన సేవలు కావచ్చు, మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా చేసిన సేవలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో పోరాడిన తీరు కావచ్చు, వెంకటరెడ్డి గారు మంత్రి పదవికి త్యాగం చేసిన విధానం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రభుత్వ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఒక మానవతా దృక్పథంతో కొన్ని వేల కుటుంబాలకు, లక్షల మందికి ఆర్థిక సహాయం చేసి ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసిన దృష్ట్యా నాతో పాటు కోమటిరెడ్డి లక్ష్మి కూడా సామాజిక సేవలు ఎన్నో చేసింది ఆమె. కేవలం మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు నాకు సపోర్టుగా
ప్రచారం చేసింది నా భార్యగా. ఉప ఎన్నికలు కావచ్చు, మొన్న కావచ్చు, విస్తృతంగా తిరిగింది. కాకపోతే మొత్తానికి చూస్తే, ఓవరాల్గా చూస్తే జనగామ నియోజకవర్గంలో దాదాపు 15 కోట్ల రూపాయలతోటి ఓల్డేజ్ హోమ్ కట్టిస్తుంది మహిళలకు, పేద మహిళలకు. సామాజిక సేవలకే పరిమితమైంది. ఒక్కసారి మాత్రం 2019లో నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఇంకా 3 ఏళ్ల పరిమితి ఉంటే ఆ సీటు గెలవడం చాలా కష్టమని తెలిసినా సరే ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు ఎవరు కూడా పోటీ చేస్తుంది ముందుకు రాకపోతే కోమటిరెడ్డి లక్ష్మిని పోటీకి పెట్టడం జరిగింది. ఓడిపోతాను తెలిసినా సరే ఆ రోజు ప్రభుత్వం వ్యతిరేకంగా కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీని కాపాడాలి, బ్రతికియాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు ఆ రోజు చేయడం జరిగింది తప్పితే స్వతహాగా ఎప్పుడు నాకు రాజకీయాలకు వచ్చి పదవులు కావాలని చెప్పి ఎప్పుడు కూడా తను అడగలేదు, తను అప్లై కూడా చేసుకోలేదు. మీ అందరికీ తెలుసు, కోమటిరెడ్డి సోదరులు అంటే తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవి త్యాగం చేస్తే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు మునుగోడు ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా పదవికి రాజీనామా చేసిన చరిత్ర మాది. పదవుల కోసం ఎప్పుడు మేము పాకులాడలేదు. బాధాకరం ఏంటంటే భార్య టికెట్ కోసం పట్టుబడుతున్నారు అన్నట్టు పేపర్లో రాస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. మేము ఎప్పుడు కూడా పదవుల కోసం అడగలే. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కరోనా సమయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ మీద దాదాపు 5 కోట్ల రూపాయలతోటి 50,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి స్వతహాగా కరోనా సమయంలో అందించింది. కానీ ఎప్పుడు కూడా తను పదవి కావాలని, నేను కూడా నా భార్యకు పదవి కావాలని మా సోదరుడు కూడా ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా అడగలే. కేవలం పార్టీని కాపాడుకుంటేందుకు కష్టకాలంలో కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం వ్యతిరేకంగా 2014 తర్వాత ఒక యుద్ధ వాతావరణంలో ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానికి కూడా నేను పోరాటం చేయని చెప్పి, కానీ ఎప్పుడు నామినేటెడ్ పదవులు కూడా తీసుకోలేదు, ఇంతవరకు అడగలే కూడా. ఎమ్మెల్సీనో రాజ్యసభనో అటువంటి పదవులు ఎప్పుడు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ అడగలే, తీసుకోలే. పోరాటం చేయడమే తెలుసు కానీ అడుక్కోవడం తెలియదు. ఈరోజు ఈ చర్చ విపరీతంగా ఎందుకు జరుగుతుంది భువనగిరి పార్లమెంట్ గురించి? దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్లమెంట్లో టికెట్లు ఖరారైనాయి, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. కానీ భువనగిరిలో పెండింగ్లో పెట్టి రాజగోపాల్ రెడ్డి వల్ల ఆగింది. రాజగోపాల్ రెడ్డి ఆయన భార్య కోసం టికెట్ కోసం పట్టుబడుతుందని అంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. కోమటిరెడ్డి లక్ష్మిని పెడితే ప్రజలు కోరుకుంటే, అధిష్టానం చేసిన సర్వేలల్లో ఆమె గెలుస్తుంది, ఆమెను కోరుకుంటే మా కుటుంబం చేసిన సేవలను దృష్ట్యా ఒకవేళ అధిష్టానం నిలబడం అంటే అప్పుడు మేము ఆలోచిస్తాం తప్పితే టికెట్ కావాలని అప్లై చేయలేదు, టికెట్ కోసం ప్రయత్నం చేయలేదు. ఇది మీడియా ద్వారా మన అభిమానులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. టికెట్ల కోసం పాకులాడి పైరవులు చేసే మనుషులు, వ్యక్తులం కాదు మేము. అటువంటి వ్యక్తిని అయితే ఒక బీసీకి ఇస్తే బాగుంటుందని చెప్పిన అభిప్రాయం వ్యక్తం చేసిన నిర్మోహమాటంగా ఒక బీసీకి ఇస్తే మంచిది భువనగిరి పార్లమెంటు, బీజేపీ కూడా ఒక బీసీకి ఇచ్చింది, మనం కూడా ఇస్తే బాగుంటుందని ఓపెన్గా నేను అభిప్రాయం చెప్పిన. మాకు టికెట్ కావాలని చెప్పి ఎప్పుడు అడగలేదు. అందుకని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా ఎంతోమంది మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నేను గతంలో ఎంపీగా పనిచేసిన కాబట్టి నాకు పరిచయాలు, అభిమానులు, కార్యకర్తలు ఇబ్రహీంపట్నం నుంచి జనగామ దాకా కొన్ని లక్షల మంది, వేల మందితో నాకు అభిమానం నా మీద ఉంది. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, పార్టీలకు అతీతంగా కూడా ఉన్నది. వాళ్ళందరూ ఫోన్ చేస్తారు నాకు, కోమటిరెడ్డి లక్ష్మి అయితే మనం ఈజీగా గెలుస్తామని చెప్పేసి. నేను ఎప్పుడు కూడా టెంప్ట్ కాలే. అసలు మేము టికెటే అడగలేదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటుంది తప్పితే అధిష్టానం దగ్గర పోయి కూడా టికెట్ అడగలేదు, పైరవి చేయలేదు, ప్రయత్నం కూడా చేయట్లేదు. అంటే చర్చ జరుగుతుంది ప్రజలలో అన్న విషయం మాత్రం నా దృష్టికి వచ్చింది. కోమటిరెడ్డి లక్ష్మికి ఇస్తే గెలుస్తుంది అని చెప్పేసి అంతవరకే. కానీ అనవసరంగా మేము టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కొందరు వ్యక్తులు
దుష్ప్రచారం చేయడం బాధాకరం మాకు. ఎందుకంటే మాకు అది మా ఏమంటారు మా ఆలోచనలకు విరుద్ధమైనది. అది అలాంటి వ్యక్తిత్వం కాదు నాది. కావాలంటే పదవి వదులుకుంటా, వేరే వాళ్ళ కోసం త్యాగం చేస్తా. నా పదవి కావాలి, నాకు పదవి కావాలి. నా ఆశయం, నా లక్ష్యం ఒకటే, కేసీఆర్ని గద్దె దించాలి, ఈ నియంత పాలన పోవాలి, ఈ కుటుంబ పాలన పోవాలి అనుకొని మళ్ళీ పార్టీ మారి వచ్చి నా లక్ష్యం నెరవేరింది. నేను యుద్ధం చేసిన, మళ్ళీ మునుగోడు ప్రజలు ఆశీర్వదించి గెలిపించిండ్రు. నా రాకతోటి కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహం వచ్చింది నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణలో కూడా. ఎందుకంటే నేను చేసిన పోరాటం మామూలుగా లేదు. నేను పార్టీ మారినా, మళ్ళీ పార్టీలోకి ఒకే ఒక ఆశయం లక్ష్యంతో పార్టీ మారినా, ఈ నియంత అవినీతి పాలన పోవాలి, ఈ కుటుంబ పాలన పోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసి ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో చిక్కింది. ఒక నియంతలాగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి పరిపాలిస్తుండు అన్న లక్ష్యంతో నేను పోరాటం చేసి పార్టీ మారిన. అప్పుడైనా మళ్ళీ వెనుకకు వచ్చినా సరే ఇప్పుడు నాకు ఆ ఆశ నెరవేరింది. నాకు ఇప్పుడు నా మునుగోడు ప్రజలను దీవించి గెలిపించిండ్రు. నా మునుగోడు ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి. ఈ మునుగోడు నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలి. మునుగోడు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలతో పాటు ఇక్కడ బెల్ట్ షాపులు మానేపిచ్చేసి ఇక్కడ ఎన్నో కుటుంబాలని కాపాడాలి, అందరికి అండగా ఉండాలన్న లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను తప్పితే రేపు రాష్ట్రంలో ఏదైనా కీలక పదవి అధిష్టానం నాకు చెప్పింది, తప్పకుండా నువ్వు వచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేటప్పుడు నీలాంటి వ్యక్తి తెలంగాణ కోసం పార్లమెంట్ సభ్యునిగా పోరాటం చేసిండ్రు, నువ్వు కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నావు, మళ్ళీ తన సొంత ఇంటికి కాంగ్రెస్ పార్టీకి రావాలి, మీరు వస్తే కాంగ్రెస్కి బలం వస్తుంది, మీతో లాభం అవుతుంది కాంగ్రెస్ పార్టీకి అంటే మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన. ఆ సమయంలో చెప్పిండ్రు తప్పకుండా నీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చెప్పారు. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. నా మునుగోడు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తాను అవకాశం ఇస్తే తప్పకుండా నా సేవ చేస్తాను నేను. ఇప్పుడు భువనగిరి ఎంపీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీకి నా సూచనలు కూడా చేస్తున్నా, సలహాలు కూడా ఇస్తున్నా. పార్టీ ఆదేశిస్తే 17 పార్లమెంట్ స్థానాల్లో ప్రచారం కూడా చేస్తా. మీకు అందరికీ తెలుసు, నేను మొన్న ఎలక్షన్లో కూడా మునుగోడుతో పాటు నకరికల్లు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గంలో కూడా నాకున్న తక్కువ సమయంలో కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన. మళ్ళీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఎవరికి టికెట్ ఇచ్చినా, భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చినా రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. తెలంగాణ ప్రజలందరూ కూడా పేదల రాజ్యం వచ్చింది, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారం అప్పచెప్పిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధికారం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చేందుకు 6 గ్యారంటీలతో పాటు గతంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన తెలంగాణని గాడిలో పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మేమందరం ఐకమత్యంతో ముందుకు పోతున్నాం. మా అభిమానులు, కార్యకర్తలు కూడా ఎవ్వరు కూడా మీరు ఆవేదన పడాల్సిన అవసరం లేదు. ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మనందరం కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ ఎన్నికల కోడ్ వచ్చింది ఒకటి, మంత్రివర్గ విస్తరణ మిగిలిపోయి ఉంది. అధికారంలోకి వచ్చినాం కాబట్టి కొత్తగా అంతా సెక్రటరియట్ కానీ, అధికారులు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మీద పట్టొస్తుంది మనకు, అధికార యంత్రాంగం మీద. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నాకు తెలిసినంతవరకు
12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ అని అంటుండ్రు. బీజేపీ మన తెలంగాణలో లేదు. మనం కొన్ని ఇంకా తప్పులు చేసినాం కాబట్టి 64 టికెట్లు వచ్చినాయి, కానీ 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ఇంకా కొంచెం మనం కరెక్ట్గా పనిచేసి ఉంటే 80 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేది మన అసెంబ్లీ స్థానాల్లో. ఈసారి టికెట్లు కరెక్ట్గా ఇస్తారు. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని చెప్పి కూడా నేను అధిష్టానని చెప్పిన. ఎందుకంటే మనకు మినిమం 10 నుంచి 14 స్థానాలు గెలవాలి. మినిమం 10 సీట్స్ ఎంపీ సీట్స్ గెలవాలి. మ్యాక్సిమం 14 స్థానాలు గెలవాలి. అంటే పార్టీ పేరు మీద కేవలం కంటే కొంచెం వ్యక్తిగత ఇమేజ్ ఉండి, ఒక మంచి స్టేచర్ ఉండి, ఒక మంచి సీనియర్ పర్సనాలిటీస్కి ఇస్తే ఏమవుతుందంటే పార్టీతో పాటు వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు, వాళ్ళకున్న ఇమేజ్ కూడా కలిసి వస్తే 2 రకాలుగా లాభం అవుతుందని చెప్పేసి గెలిచే అభ్యర్థులకు, మంచి స్టేచర్ ఉన్న అభ్యర్థులకు, బలమైన అభ్యర్థులని పార్లమెంట్ సభ్యులుగా టికెట్లు ఇవ్వాలని చెప్పి నేను అధిష్టానానికి చెప్పడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. భువనగిరి పార్లమెంట్ విషయంలో కానీ మిగతా ఇంకా పార్లమెంట్స్ ఇంకా ఇవ్వని ఇంకొక 9 ఇవ్వాలి, 8 టికెట్లు ప్రకటించిండ్రు. ఇప్పటివరకు ఇచ్చిన టికెట్లు కరెక్ట్గా ఇచ్చిండ్రు. బలమైన అభ్యర్థులను పెట్టిండ్రు. కాబట్టి మిగతా టికెట్లు కూడా కరెక్ట్ టికెట్లు ఇస్తారన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టి మనం మెజారిటీ ఎంపీ సీట్లు గెలిస్తేనే మన ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వం ఉంటుంది. రేపు కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా, ఇంకో ప్రభుత్వం వచ్చినా, ఇక్కడ మాత్రం ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు 5 ఏళ్ల పాటు ఉండమని చెప్పి. కాబట్టి ఎంపీ సీట్లు కూడా మ్యాక్సిమం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలనే గెలిపిస్తారని చెప్పి పూర్తి విశ్వాసం నాకుంది. కాబట్టి తప్పకుండా మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా తప్పకుండా మీడియా సోదరులందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ, తెలంగాణలోని ప్రజలందరికీ కూడా ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల అభ్యర్థులను గెలిపించి మాకు పార్టీకి అండగా, మా అందరికి అండగా రేపు రాబోయే రోజుల్లో మేము కష్టపడతాం. తప్పకుండా ఒక కమిట్మెంట్తో పాటు అప్పటిలాగా అవినీతి భయం చేసి కుటుంబ పాలన చేయరు. ఇక్కడ అన్ని కులాలని, అన్ని మతాలని సమానంగా చూసుకుంటూ పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వం అండగా ఉంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం.